ఆయన ఓ మేరునగం. ఆయన నవ్వు ఓ చల్లని వానజల్లు. ఆయన పలుకులో ధాన్యం గింజల గలగలలు. ఆర్తుల పట్ల ప్రేమ, భాషలో మట్టి పరిమళం ఆయనకే సొంతం. అన్నా అని ఆర్తిగా పిలిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయని తత్వం ఆయనదే. కరీంనగర్ గడ్డపై ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎంతటి నాయకులైనా వరుసగా రెండవసారి గెలిచిన చరిత్ర లేదు. అలాంటి గడ్డపై 4 సార్లు విజయ దుందుబి మోగించిన ప్రజానాయకుడు, కరీంనగర్ అభివృద్ధి కోసమే జన్మించిన కారణజన్ముడు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపన పడే డైనమిక్ లీడర్ గులాబీ బాస్. కేసీఆర్ తో ముందుగా కరీంనగర్ భీముడు అని పిలిపించుకునే ఆ మహానాయకుడే మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలతో మీ శ్వేత, ఎస్ఎస్సి కరీంనగర్ అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్స్. 2001లో టీడీపీ నుండి సాధారణ కౌన్సిలర్గా రాజకీయ అరంగేట్రం చేసిన గంగుల కమలాకర్ 2005 నుంచి 2009 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్లుగా ప్రజలకు సేవలందించారు. 2009లో అదే పార్టీ నుండి అసెంబ్లీ బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సమైక్య పాలనలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కరీంనగర్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశారు. ఓవైపు ఉవ్వెత్తున ఎగిసి పాడుతూ ఉన్న తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ 2012లో నాటి ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కూటికి చేరారు. టీడీపీలో ఉండి తెలంగాణ కోసం గొంతెత్తిన గంగుల తెరాసలో చేరిన తర్వాత తెలంగాణ సాధనేధ్యేయంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగి మరోసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికార పార్టీలో సభ్యుడిగా స్వయం పాలనలో నాటి సీఎం కేసీఆర్ సహకారంతో కరీంనగర్ను అభివృద్ధి బాటలో పరిగెత్తించారు. స్మార్ట్ సిటీ కరీంనగర్కు వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నగరాన్ని తెలంగాణలోని ఆదర్శంగా నిలిపారు. గులాబీ బాస్ కేసీఆర్ కు దగ్గరవాడిగా, నమ్మకస్తుడిగా ఈ విశిష్టతలు, విభిన్నతలు గమనించిన అప్పటి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. బీసీ బిడ్డగా వెనుకబడిన వర్గాలకు గంగుల అందించిన సేవలను గుర్తించి బీసీ సంక్షేమ శాఖతో పాటు ఆ పన్నుల కడుపు నింపే పౌర సరఫరాల శాఖని అప్పగించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మంత్రిగా తన పదవులను నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చిన ఘనత గంగులది. బ్యాంక్ సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన కరీంనగరాన్ని స్వయం పాలనలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన అంతర్గత రోడ్లను నిర్మించారు. తలాపునే మానేరు డ్యాం ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బందులు, వాటర్ ట్యాంకర్ల వద్ద ఆడబిడ్డలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రతినిత్యం నీటిని సరఫరా చేసి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి మండుటెండల్లో చెరువులను మత్తడి దూకించారు. మరోవైపు వరద కాలువతో ఆచంపల్లి చెరువులోకి నీరు రాక దానిపై ఆధారపడ్డ కొలుసు చెరువులు ఏడారిగా మారడాన్ని గమనించిన మాజీ మంత్రి గంగుల వరద కాలువ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకొని గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవాన్ని తీసుకొచ్చారు. సాగునీరు లేక బీడుబడ్డ భూములను సస్యశ్యామలం చేశారు. పెద్ద చదువులు చదువుకున్న కరీంనగర్ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని గమనించిన వారికి
ఇక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. గులాబీ బాస్ కేసీఆర్, చిన్న బాస్ కేటీఆర్ల సహకారంతో కరీంనగరానికి ఐటీ హబ్ ను తీసుకొచ్చారు. కరీంనగర్ ఉజ్వల పార్క్ వద్ద గల ఐటీ టవర్ గత 2020 జూలై 21వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించబడి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా గంగుల తీసుకున్న చర్యలతో కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాకారమైంది. కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఓవైపు అన్ని హంగులతో కేబుల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. పంచమ ద్వారాలతో విరాజిల్లిన కరీంనగరానికి షష్టమ ద్వారంగా కేబుల్ బ్రిడ్జ్ ని నిలిపారు. మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో అటు కేబుల్ బ్రిడ్జి, అటు మానేరు రివర్ ఫ్రంట్ ప్రతిష్ట మసకబారింది. శ్రీవారి భక్తులకు జీవితంలో ఒక్కసారైనా తిరుమల తిరుపతికి వెళ్లి స్వామివారి బ్రహ్మోత్సవాలను తనివి తీరా చూడాలనే కోరిక. కానీ అంత దూరం వెళ్లి బ్రహ్మోత్సవాలను చూసినా తృప్తి చెందిన పరిస్థితి. అలాంటి భక్తుల కోసం ఎమ్మెల్యే గంగుల స్వామివారిని తిరుమల నుండి కరీంనగర్కు తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి ధీటుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను కరీంనగర్లో ప్రారంభించి 6 సంవత్సరాల పాటు నిరాటంకంగా నిర్వహించారు. తెప్పోత్సవహిత గోవింద, పారువేట పటు గోవింద, ప్రణయ కలహ చటు గోవింద, బహుసేవా ప్రియ గోవింద, భవభయ భంజన గోవింద, బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మోత్సవ నవ గోవింద. కరీంనగర్ అంటే కల్లోల జిల్లా కాదు, కోటి కళల ఖిల్లాగా మార్చారు గంగుల. కరీంనగరాన్ని జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలకు, కల్చరల్ ఈవెంట్లకు వేదికగా నిలిపారు. స్మార్ట్ సిటీ కరీంనగర్కు జంక్షన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అధునాతన డిజైన్లతో కూడళ్లను నిర్మించారు. నగరంలో మొత్తం 16 కూడళ్లు ఉండగా ఇందులో కొత్తగా 13 కూడళ్లను నిర్మించారు. పనే దైవంగా, ప్రజలే ప్రాణంగా గులాబీ కేసీఆర్ దీవెనలే ఆయువుగా ముందుకు సాగుతున్న జనహృదయ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరించాలని కోరుకుందాం. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందుకు సాగాలని ప్రార్థిద్దాం. 56 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 57వ వసంతంలోకి అడుగు పడుతున్న మీకు హ్యాపీ బర్త్డే బాస్.